గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 19వ తారీఖు. ఒకసారి ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే మన ఇండియన్ స్టాక్స్ యుఎస్ మార్కెట్లో ఎలా ట్రేడ్ అయినాయి అని చూస్తే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి. కొద్దిగా టాటా మోటార్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. ఇది నిన్నటి రోజున క్లోజింగ్ అయిన దాని ప్రకారం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. మెటల్స్ ఒక్కటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, దాని తర్వాత అన్నీ కూడా బుల్లిష్లోనే ఉన్నాయి. కొద్దిగా పిఎస్యు బ్యాంక్, ఎనర్జీ సెక్టర్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి మైల్డ్ బుల్లిష్నెస్ అనేది సెక్టార్స్లో మనం నిన్న కనిపించింది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ అనేది చూసుకున్నట్టయితే ఈరోజు సౌత్ కొరియా, జపాన్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ డౌ జోన్స్ 75 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఫ్రెంచ్ అండ్ జర్మనీ, లండన్, రష్యా, యూరోప్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ క్యూస్ అయితే మనకి అంత స్ట్రాంగ్గా సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్, ఇది ఫండమెంటల్లీ వెరీ ఇంపార్టెంట్ డేటా. ఓకే, బిల్డింగ్ పర్మిట్స్, జాబ్లెస్ క్లెయిమ్స్ అండ్ ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈవినింగ్ 7కి అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ 9:30కి ఉన్నాయి. ఇవి ఫండమెంటల్లీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి స్టాక్స్ బ్యాన్లో ఉన్నవి డెల్టా కార్పు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, మనప్పురం, జిఎన్ఫిసి ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెయిల్ అనేది, ఐడియా, ఈ 3 స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద కాషన్ నోట్. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. పాలీక్యాబ్, ఏషియన్ పెయింట్, హ్యావెల్స్, పీవీఆర్, ఎంఫసిస్, కెన్ఫిన్ హోమ్, ఏయూ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్టీటీఎస్, ఇండియా మార్ట్. సో కావాలంటే ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఈ స్టాక్స్లో ఏంటంటే మనకి వోలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్, క్యాష్ మార్కెట్ అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే ఫస్ట్ టైము ఓకే, ఎఫ్ఐఎస్ ఇంకా సెల్ చేస్తూనే ఉన్నారు. 319 కోట్లు సెల్లింగ్ అయితే చేశారు. వెరాజ్ డిఐఎస్ అయితే 1225 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ చూస్తే ఫ్రెండ్స్ మనకి పాజిటివ్గానే ఉంది. 906 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. డెరివేటివ్ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టుంది. ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఆ టాప్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియా మార్ట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. లైక్ ఏంటంటే 15% అనేది ఉంది. అండ్ ప్రైస్ మాత్రం ఓన్లీ 1% మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత డిక్సన్ 8% అండ్ ప్రైస్ 1% మాత్రమే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు డిక్సన్ కపుల్ ఆఫ్ డేస్ కోసం మొమెంటమ్ స్టాక్స్లో అండ్ ఇండియా మార్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్. 18,000 పుట్ అయితే హెవీగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది మనకి. దాని తర్వాత 18,100, 17,900 హెవీగా పుట్స్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి 18,300. ఒకవేళ అది బ్రేక్అవుట్ జరిగితే మనకి అప్ సైడ్ 18,500 అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున ఫ్రెండ్స్ కాల్స్ అని కూడా ఎగ్జిట్ అయ్యారు అండ్ పుట్స్ ఎక్కువగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇన్ ద మనీలోకి వెళ్ళింది కాబట్టి దట్స్ ఓకే. ఎస్పెషల్ ఏంటంటే 18,100 స్ట్రాంగ్గా పుట్స్ అయితే సెల్లింగ్ అనేది చేశారు. దాని తర్వాత కాల్ సైడ్ 18,300, 18,350 దగ్గర మాత్రమే కాల్స్ అనేది సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి టెక్నికల్ సమరీ అనేది చూస్తే బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ స్ట్రాంగ్ బైని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మనకి ఫిబ్రవరి 1 అనుకుంటా బడ్జెట్ ఉంది. మేబీ దానికోసం ఏదన్నా స్టాక్స్ని బై చేయటం వల్ల నిఫ్టీలో స్ట్రెంత్ అనేది కనిపిస్తుందేమో. రెండు కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మనకి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో.
సో ఇక్కడ బోటమ్ అయితే క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర మనకి, ఏది 17,900 దగ్గర. బట్ ఎవ్రీ రైజ్లో కూడా ఏంటంటే సెల్లర్స్ యొక్క ఫాలోఅప్ అనేది కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్గా స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర అయితే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఫాలోఅప్ అనేది అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,140 దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 18,165 దగ్గర మనకి క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్ మనకేంటంటే -25 పాయింట్స్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.